అందరికీ నమస్కారం అండి. ఆదిమహావిష్ణు ఆలయం బయట అయితే చూపిచ్చాను కదండీ ఇదివరకే. అది కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే లాన్ అన్నమాట. ఇక్కడ చూడండి పచ్చికైతే ముందుగా చెప్పాను కదండీ! లాన్ అయితే ఎండిపోయింది. మొత్తం గడ్డి ఏం లేదు. ఇక్కడైతే ఎండిపోయిందండి. చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దగుంటది. ఈ టెంపుల్ చుట్టూ కూడా ప్లేస్ ఉంటదనమాట. చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి అట్లా. ఇక్కడైతే టెంపుల్ లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడుంటారు. రైట్ సైడ్ అయితే హనుమాన్‌జీ ఉంటారనమాట. ఇక్కడొచ్చి పర్ణశాలలాగా ఉంది కదండీ! ఇక్కడైతే హోమం జరుగుద్ది. చుట్టూ అయితే చెట్లు చాలా బావుంటాయండి. అసలు ఇక్కడ చుట్టూ పూల మొక్కలతో ఉంటది. ప్రహరీకి ఆనుకొని చిన్న బాల్కనీలాగా చిన్న తొట్టిలాగా కట్టి పూల మొక్కలన్నీ పెంచుతున్నారు. ఇక్కడొచ్చేసి ఇది పాల పెట్టండి. కానీ పైకి చూపిస్తే కలర్ కనిపించట్లేదు ఫోన్‌లో. ఇక్కడొచ్చి చూడండి విఘ్నేశ్వరుడి దగ్గర ఈ సైడ్ గూడా మొక్కలు ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి. చాలా బాగా అనిపిస్తది. కొండలు గూడా బాగా కనిపిస్తున్నాయి కదండీ! మేఘాలతో సహా. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత పొడవొచ్చి ఉంది. అక్కడ బయట ఇక్కడ ఎక్కువ రద్దీగా కూడా లేదండి అసలు. ఇక్కడ బాగా జరుపుకునేది ఏంటంటే ప్రత్యేక రోజులు చెప్పాను కదా! అవి ఏకాదశి, ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి అండ్ రామనవమి చేస్తారండి ప్రత్యేకంగా. ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుడు చూడండి. ఇక్కడ దర్శించుకొని వెళ్తున్నాం సైడ్ అదే చుట్టూ. ప్రదక్షిణం ఆల్రెడీ ఒకటి చేశారు. మా అబ్బాయి ఉండట్లేదు. సో, వెళ్ళిపోయాను. తర్వాత వీడియో తీయడానికని వచ్చాను. ఇక్కడ ఈ పాప ఎవరంటే మాతో వచ్చింది ఆ అక్క వాళ్ళ అమ్మాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిత్విక్ డివోషనల్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఈ ఫ్లవర్స్ ఏంటో కామెంట్ కూడా చేయండి. మాకైతే తెలీదు. ఈ వైలెట్ కలర్‌లో ఉన్నవి మీకు తెలుసుంటే చెప్పండి. ఇది చూడండి ఈ చెట్టు ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి దూరం నుండి అయితే. కానీ అవి ఆకులకే రెడ్డిష్‌గా వచ్చినాయి. మరి అది ఏంటో డిఫరెంట్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిత్విక్ డివోషనల్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ